హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్కూల్కి వచ్చేసా. ఆ గోని వచ్చరికి మా తాత పని చేస్తాడు కదా, ఇదేనండి మందు డబ్బా. బావి కూడా పెద్ద పెద్ద డబ్బాలతో మందు కొడతారు కదా చెట్లకు. ఇగో నేను చిన్న మందు డబ్బా తీసుకొచ్చి మా తాత కోసం స్ప్రే అనమాట. చిన్న బాటిల్లో అవో చెట్ల మంది వేసి మంచిగా స్ప్రే చేస్తాను. కానీ తాత వాసన పోగొట్టినావా అని స్ప్రే ఒకరికి రావాల్సిన 2 దిక్కులు వస్తుంది. అయ్యో తాత వాసన ఎక్కడ పోగొట్టినావా? అసలే మా తాత కళ్ళు సరిగ్గా కనబడి తెలివైనడు కానీ అప్పుడు చిన్న వస్తుంది కనబడి. ఏం చేద్దాం, దొరకొట్టి తాగు తాత, వాసన దొరకొడతావు. ఇదిగోండి మా తాత వాసన దొరకొట్టించాక ఇట్లా స్ప్రే కొడతారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్ప్రే మిషన్తో మంచిగా మా తాత చెట్లన్నింటికి మందు కొడతాను కదా. మా తాత మస్తు తెలియగలడే, కానీ ఈ ఏదికి వచ్చినాక చిన్న వస్తువులు కనబడతలేవా. ఏం చేస్తాను, అందుకే వాసన పోగొట్టాను. కానీ నేను లేనా తాత నీకోసం, అందుకే వాసన దొరకొట్టినా అట్లా పని చేస్తాను. నన్ను మస్తు మెచ్చుకున్నాడు. చిన్న మంచిగా దొరకొట్టినరా అన్నాడు. మరి అట్లుంటే మనతో పని. తాత నీ పని నువ్వు చేసుకో, నువ్వు చెట్లకు మందు కొట్టలేప, నేను సైడ్ ఒక 2-3 ట్రిప్లు వేసుకొచ్చుకుంటా అని అన్న. అంటే మా తాత ఏమో తెలుసా, ఏ చిన్న చక్కెరలేం కొడుతుంది దారదా, ఇటు వచ్చి పని చెప్తుంది, నీకు పని నేర్పిస్తారా అంటాను. నాకు కొత్త నువ్వు పని ఎప్పుడు ఏమైనా తాత ఎందుకంటే చెట్లకు మందు సక్క పడతలేదు, మంచిగా మందు కొట్టు. ఎవరైనా చేసినట్టే ఇట్లనే చేస్తారా, మీ తాత పని నన్ను తిడతారు, నాకు నువ్వు పని నేర్పుతావట. సరే తాత నువ్వు జరుగుతా అనుకో, నేను మందు కొడతా, సాల్తీ నువ్వు చేసిన కాదు కానీ నేను చెప్తాను. జరుగు ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న.